హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ అంటే చాలా హడావుడి ఉంటుంది. వీకెండ్లో ముఖ్యంగా హోస్ట్ నాగార్జున వచ్చి హౌస్మేట్స్ ఈ వీక్లో ఆడిన ఆటపై తన రివ్యూ చెప్తుంటారు. ఎవరి గురించి ఏం చెప్తారు, ఎవరిపై ఫైర్ అవుతారో, ఎవరిని ప్రశంసిస్తారో అంటూ అందరి ఎదురు చూస్తుంటారు. ఇక ఆ సమయం రానే వచ్చేసింది. ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతున్న సమయంలో ఎక్స్ చీఫ్ అయిన అభయ్ నవీన్తో మాట్లాడుతూ అభయ్ తోలు తీసి ఆరేశాడు అనే చెప్పవచ్చు. అభయ్ నవీన్ చీఫ్ అయిన తర్వాత ఏదో పీకుతాడు అని భావిస్తే కనీసం తన క్లాన్ సభ్యులు గేమ్ ఆడుతుంటే వారికి సపోర్ట్గా కూడా ఉండలేదు. గేమ్ నుండి పక్కకు వెళ్ళి హాయిగా ఏదో గోవా బీచ్లో ఎంజాయ్ చేసినట్టు చైర్లో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తన టీమ్మేట్స్ టాస్క్ గెలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారికి ఒక చీఫ్గా కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. అపోనెంట్ చీఫ్ అయిన నిఖిల్ టాస్క్ను తాట తీసి వదిలిపెట్టాడు. అభయ్ కనీసం మొదలు పెట్టలేదు. దీనితో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి నాగార్జున మాట్లాడుతూ నిన్ను చీఫ్గా చేస్తూ హౌస్మేట్స్ చెప్పిన ఏ పాయింట్ కూడా నువ్వు కరెక్ట్ అని నిరూపించుకోలేదు. నీలాంటి కంటెస్టెంట్ను ఇప్పటి వరకు చూడలేదు. కనీస పోరాటం కూడా చేయకుండా పక్కన కూర్చున్నావు. నీకంటే అమ్మాయిలు బెటర్ అభయ్ అంటూ నాగార్జున మాట్లాడడంతో అభయ్ కూడా కొంచెం గట్టిగానే మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టు టాస్కుల్లో ఎత్తి పడేస్తున్నారు. దెబ్బలు తగిలితే ఎవరు సార్? నేను బిగ్ బాస్ హౌస్కి దెబ్బలు తగిలించుకోవడానికి రాలేదు. ఏదైనా అంటే బిగ్ బాస్ సంచాలక్దే తుది నిర్ణయం అంటారు. సంచాలక్ తుది నిర్ణయం అన్నప్పుడు ఎందుకు సార్ కష్టపడి ఆడటం అంటూ అభయ్ కొంచెం గట్టిగా మాట్లాడటంతో నాగార్జున తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ చెప్పిన మాట వినాల్సిందే. అదే ఇక్కడ రూల్. అంటే ఆ రూల్ నాకు నచ్చలేదు సార్ అంటూ చెప్పాడు అభయ్. ఒక గేమ్ నిజాయితీగా ఆడినా కూడా మాకు విన్నింగ్ ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఆడాలి అంటూ మాట్లాడాడు. హోస్ట్ నాగార్జునతో అభయ్ మాట్లాడినట్టు ఇంతవరకు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్ కూడా మాట్లాడలేదు. నాకు బెలూన్ టాస్క్ సమయంలో నిర్ణయం తప్పుగా తీసుకున్నప్పుడు బిగ్ బాస్ మాట్లాడలేదో అప్పుడే నాకు ఆటపై ఇంట్రెస్ట్ పోయింది సార్. ఇక ప్రభావతి టాస్క్లో నిఖిల్ టీం వాళ్ళు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఈడ్చి పడేస్తున్నా కూడా ఒక్క మాట మాట్లాడలేదు అంటూ గట్టిగా మాట్లాడటంతో నాగార్జున కూడా సైలెంట్ అయ్యాడు. అలాగే అభయ్ మాట్లాడుతూ సార్ నాకు తెలియక అడుగుతాను, మేము ఏమైనా కిచెన్ ఛాలెంజ్కి పోవాలా? ఈ షో తర్వాత ఫుడ్ చేసుకోవడానికి టైం ఏంటి? తినడానికి టాస్క్ పెట్టి నచ్చని ఫుడ్ పెట్టడం ఏంటి? ఎవరైనా ఎంటర్టైన్ టాస్కులు ఇవ్వాలి కానీ ఎవరు సార్ డిజైన్ చేసింది? ఫుడ్ కోసం కొట్టుకోవడానికి బిగ్ బాస్కి వచ్చామా? ఈ హౌస్లో సగం రచ్చ ఫుడ్ కోసమే. మాకు చాలామందికి ఫుడ్ చేసుకోవడం రాదు. కానీ బిగ్ బాస్ మాత్రం మీరు గంటలో చేసుకోవాలి, వారానికి 14 గంటలు, ముగ్గురు మాత్రమే అంటూ ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడుతున్నాడు. తినాలా వద్దా సార్ అంటూ నాగార్జున ముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అభయ్. దీనితో ఇక్కడ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇష్టమైతే ఉండొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అంటూ చెప్పడంతో అలా అయితే నేను వెళ్ళిపోతాను సార్ అంటూ అభయ్ చెప్పడం కొసమెరపు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.